అదే వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే మోటివేషన్ టాక్స్ కానివ్వండి లేదా వీడియోస్ కానీ లేదా సెషన్స్ కానీ అటెండ్ అయినప్పుడు ఆ జీల్ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. కానీ అది హార్డ్ వర్క్ చేసే విధంగా అది కంటిన్యూస్గా మా మనిషిని పుష్ చేస్తూ ఉంటుందా, ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ అన్ ఇన్స్టంటేనియస్ డ్రగ్ లాగానా? అది ఎట్టా? మోటివేషన్ వీడియో చూసే విధానం వేరుంటుంది. ఉదాహరణకు నేను ఒక మంచి వీడియో చూశాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా నాకు మోటివేషన్ అనిపించింది. ఇంకోటి చూశాను. కొంతమందికి మోటివేషన్ వీడియోస్ చూడడమే అడిక్షన్గా మారిపోయింది. వాళ్ళు ఏం పని చేయరు. యాక్చువల్గా మోటివేషన్ వీడియో ఎందుకు? తను ఏదో పని చేయాలి, ఏదో సాధించాలి కాబట్టి ఇది మోటివేషన్. ఇది అవునా లేదా? ఇది చూడడమే పనిగా పెట్టేసుకుంటారు. అది తప్పు. యాక్చువల్గా మోటివేషన్ వీడియో చూసే విధానం ఏంటంటే, ఒక 5 minutes క్లిప్ మీరు చూశారు అంటే, ఒకసారి చూసారా మళ్ళీ చూడండి. దాని ద్వారా మీరు తీసుకున్న నిర్ణయం ఏంటో రైట్ డౌన్. మీకంటూ ఒక డైరీ ఉండాలి. ఎస్, ఇది చూసిన తర్వాత నాకు ఈ టైం మేనేజ్మెంట్ ఇలా చేయాలనిపించింది, నా బిహేవియర్ నుంచి ఈ విషయాలు కట్ చేసుకోవాలనిపించింది, ఈ విధంగా నేను మలుచుకోవాలనిపించింది. అంటే నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత అవుట్కమ్ ఏంటి, నువ్వు తీసుకున్న డిసిషన్ ఏంటో నోట్స్ రాసుకోవాలి, దీని మీద ఇంప్లిమెంటేషన్ కావాలి. అంతేకాని మోటివేషనల్ వీడియోలు చూడడమే టాస్క్ కాదు కదా. ఒక టాస్క్ని కంప్లీట్ చేయడం కోసం ఒక మోటివేషన్ వీడియో కావాలి అన్నది, ఈ క్లారిటీ చాలా అవసరం. ఇప్పుడు అప్పుడేమవుతుంది, వచ్చినటువంటి మోటివేషన్ని నీ వర్క్ ఉపయోగపడే విధంగా చేసేసుకోగలుగుతాం మనం. ఆ విధంగా ఎక్కడ కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ వీడియో చూడొచ్చు. చూడాలి ఎలా పెట్టుకోవాలి, డైలీ ఒక వీడియో ఎంత అండి, 5 minutes. ఇప్పుడు మేము అందుకే గంటల తరబడి వీడియోస్ రిలీజ్ చేయకుండా ఎలా ఉంటుంది, మోటివేషన్ 3 minutes లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 6 minutes మోటివేషన్ ఉంటుంది. దానికి ఏం చేయాలి, మీకు హార్ట్ టచ్ అయ్యేటువంటి 10 వీడియోస్ ఉంటాయి, సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి. ఆ వీడియోస్ని మీరు డైలీ ఒక్కసారి చూడండి, మార్నింగ్ లేచిన తర్వాత చూడండి, లేకపోతే రాత్రి పడుకునే ముందు చూడండి. అంతకు మించి కాదు. అది చూసుకుంటే మీకు వెంటనే మీకు గోల్ కనిపిస్తుంది, మీ లక్ష్యం కనిపిస్తుంది, ఏం చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. మినిమం మోటివేషన్ అనేది ఒకటి కావాల్సిందే. Like and subscribe Eagle Media Works.